ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా చేయటం పద్ధతి కాదు. ఇదేదో ఫ్యాన్సీ ఐటెం కాదు. ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వటానికి. అమ్మవారి సమక్షంలో అమ్మవారి గదిలోనే ఇవ్వాల్సింది. అలా జరగటం లేదు కాబట్టే అమ్మవారు ఆగ్రహించింది. ఆ ప్రభావం ఇప్పుడు ఇంట్లో అందరి మీద ఎవరో ఒకరి మీద పడుతుంది. కాబట్టి నా తమ్ముడి మీద పడింది. లావణ్య వసంతలన్నది 100కి 100 పాళ్ళు నిజం. ఇందుకేనమ్మా మేము అడ్డుపడింది. మీరేమో మేమేదో జలస్తో అడ్డుకుంటున్నామని అనుకుంటున్నారు. ఇంట్లో ఏం జరిపించినా అందరి ఆమోదంతో జరిపించాలి. ఏకపక్ష నిర్ణయాలు తీసుకోకూడదు అత్తయ్య గారు. పెద్దబావగారు కష్టాల్లో ఉంటే మీరు ఆర్థిక సహాయం చేయలేదు. ఇప్పుడు మీరిలా చేయడం ఎవరికైనా బాధగానే ఉంటుంది కదా అత్తయ్య. నిహారికకు ముక్కు పొడక ఇవ్వటం కాదు. ముందు నేను ప్రాబ్లం నుంచి బయటపడాలి. ముందు నాకు 2 కోట్లు ఇవ్వండి. నాకొచ్చిన సమస్య కంటే ఇప్పుడు ఈ కార్యక్రమం అవసరమా? నా పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు రాధా. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సొచ్చింది. నీకంటే ముందు అప్పుల వాళ్ళ చేతుల్లో నేను చచ్చిపోయేలా ఉన్నానమ్మా. నిహారికది మీలాంటి జాతకమైతే మాత్రం మరీ ఇంతలా నెత్తిన పెట్టుకోవాలా? ముందు నాకు 2 కోట్లు ఇవ్వండమ్మా. నువ్వు 2 కోట్లు అడుగుతున్నావు. నిన్ను చూసి పెద్దిరాజన్నయ్య కూడా అడుగుతాడు కదా బావా. పెద్దిరాజు గారు అడగలేదు కదా. అడుగుతారేమో. ఎవరికైనా ఆశ ఉంటుంది కదా. నేను ఇల్లరికపు అల్లుండైనంత మాత్రాన మాకు వాటా ఇవ్వకూడదని ఏమైనా రూల్ ఉందా అత్తయ్య గారు? రాధాకృష్ణకు డబ్బులిస్తే గనక మాకు ఏదో ఒకటి చేయండి అత్తయ్య గారు. చూసారా ఒక్కొక్కరి మనసులో ఎంత బాధ ఉందో. వాళ్లకుందో లేదో కాని నువ్వైతే కావాలని రెచ్చగొడుతున్నా. అవని రెచ్చిపోమంటే రెచ్చిపోతావా? మాకా మాత్రం జ్ఞానం లేదా? అన్నయ్య బావలు న్యాయంగానే మాట్లాడుతున్నారు. మీరు ముక్కుపుడక కార్యక్రమం జరిపిస్తే కనుక అందరికీ ఆస్తులు వాటాలు వేయాల్సిన పరిస్థితి కనిపిస్తుందత్తయ్య. అమ్మవారు లేకుండా ఇంట్లో ఏదో సమస్యతో ఏ కార్యక్రమాలు సరిగ్గా జరగడం లేదు. మనం మళ్ళీ పునరాలోచన చేసుకోవడం మంచిది వేదా. అమ్మా నాన్న వద్దు, మీరు అలాంటి నిర్ణయాలు తీసుకోకండి. నాకు అదే అనిపిస్తోంది కృష్ణ. నిన్న మీరు నా దగ్గరకు వచ్చి అడిగారు కాబట్టి ఒప్పుకున్నాం గాని అమ్మవారు లేకుండా ఇవ్వడం మాకు ఇష్టం లేదు. దొరికిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకున్నావు కదా. అరే అలా ఎందుకు అనుకుంటున్నావు? పౌర్ణమి వరకు ఆగచ్చు కదా. అమ్మవారు మన ఇంటికొస్తుంది, నీ కోరికలు తీరుతాయి. అవునమ్మా, అప్పటి వరకు వాయిదా వేసుకుందాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.